కవిత జనం బాట గులాబీ ఆనవాళ్లకి టాటా. తెలంగాణ జాగృతిని కేసీఆర్ ఫోటోతోనే నడిపిస్తారన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు మనసు మార్చుకున్నారు. కేసీఆర్ ఫోటో లేకుండానే జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట పోస్టర్ ని రిలీజ్ చేశారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదంటున్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు తన ఆర్గనైజేషన్ లో లేకుండా చూసుకుంటున్నారు కవిత. చివరికి కేసీఆర్ ఫోటో కూడా తొలగించారు. జాగృతి జనం బాట పేరుతో జిల్లాల పర్యటనకు సిద్ధమైన కవిత కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక మీదట కేసీఆర్ ఫోటో తన కార్యక్రమాలకు వాడబోనన్నారు. కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. రాజకీయంగా తన దారి తాను చూసుకుంటున్నా అన్నారు కవిత. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. కేసీఆర్ ఫోటోను వాడుకునే హక్కు తనకుందని గతంలో వాదించిన కవిత ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది.